నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. టిల్లుతో మాస్ లో స్పెషల్లీ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సిద్ధు. సో సిద్ధు నుంచి ఆడియన్స్ అంతా అదే రేంజ్ మాస్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే త్వరలో రిలీజ్ అవ్వబోతున్న జాక్ మూవీ ఇలాంటి వైబ్స్ ఇవ్వబోతుందా? కిస్ సాంగ్ ఆడియన్స్ కి రీచ్ అవుతుందా? సిద్ధుకి ప్లస్ అవుతుందా? సిద్ధు కంటే టిల్లుగానే ఎక్కువగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు సిద్ధు. టిల్లులో డైలాగ్స్ స్టోరీ క్రియేట్ చేసిన మానియా అంతా ఇంతా కాదు. ఇలా టిల్లు ఇచ్చిన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్ధు. మరి ఈ హిట్స్ తర్వాత వరుసగా 2 సినిమాల్ని లైన్ లో పెట్టిన సిద్ధు జాక్ మూవీని నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 10న రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇంట్రెస్టింగ్ కిస్ సాంగ్ రిలీజ్ చేశారు. సిద్ధు, వైష్ణవి జంటగా తెరకెక్కుతున్న జాక్ మూవీ నుంచి కిస్ సాంగ్ రిలీజ్ అయింది. అయితే కిస్ సాంగ్ కంటే కిస్ సాంగ్ రిలీజ్ అనౌన్స్ చేసిన ప్రోమో బాగుందంటూ టాక్ నడుస్తోంది. ఎందుకంటే సిద్ధు టిల్లు కంటే ముందు కూడా హార్డ్ కోర్ లవ్ స్టోరీస్, లవ్ ట్రాక్ ఉన్న స్టోరీస్ చేశాడు, కానీ అవి అంతగా ఆడియన్స్ కి ఎక్కలేదు. ఈసారి జాక్ లో మెయిన్ స్టోరీ వేరే ఉన్నా ఈ లవ్ ట్రాక్ సాంగ్స్ అంతగా సిద్ధుకు సూట్ కాలేదన్న టాక్ నడుస్తోంది. ఎందుకంటే టిల్లులో సిద్ధు చేసిన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అలాంటిది. సో ఎక్కడ చూసినా టిల్లు ప్రతి ఫేమ్ లో సిద్ధుని డామినేట్ చేస్తూనే ఉన్నాడు. అందుకే కిస్ సాంగ్ కాస్త స్లోగానే ఎక్కుతోంది ఆడియన్స్. సిద్ధు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సిద్ధు స్టైల్ విటీనెస్, కామెడీకి తోడు యాక్షన్, డిఫరెంట్ స్టోరీతో రాబోతోంది జాక్ మూవీ. జాక్ టీజర్ సాలిడ్ హైప్ అందుకోవడంతో సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన కిస్ సాంగ్ సినిమాకి గ్యారంటీగా ప్లస్ అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్. చాలా కాలం తర్వాత స్టైలిష్ డాన్స్ తో క్లాస్ ఆడియన్స్ ను కూడా రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు సిద్ధు. మరి ఈ జాక్ మూవీతో సిద్ధు టిల్లుని మరిపించే ఎక్స్పీరియన్స్ ఇస్తాడా, లేక జాక్ కంటే టిల్లునే డామినేట్ చేస్తాడా అన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. లూసిఫర్ మాలీవుడ్ టాప్ హీరో మోహన్ లాల్ ని పవర్ఫుల్ రోల్ లో ప్రెజెంట్ చేసిన మూవీ. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీకి సీక్వెల్ గా త్వరలో రిలీజ్ కి రెడీగా ఉన్న L2 ఎంపరాన్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ అంచనాల్ని నిజం చేసేలా ఉందా? తక్కువ బడ్జెట్ సినిమాలతో 100 కోట్ల సక్సెస్ కొడుతూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది మాలీవుడ్. నిజానికి సినిమా రిలీజ్ అయి హిట్ అయితేనే కానీ మలయాళ సినిమా గురించి మాట్లాడుకోరు పాన్ ఇండియా జనాలు. అలాంటిది అసలు సినిమా రిలీజ్ కాకముందు నుంచే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ తో హాట్ టాపిక్ అయింది లూసిఫర్ 2. ఫస్ట్ పార్ట్ తో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న లూసిఫర్ ఎంపురాన్ 2గా ఆడియన్స్ ముందుకొస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అంచనాలు పెంచేస్తోంది. మలయాళ హిస్టరీలో పాన్ ఇండియా రేంజ్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కి వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతున్న మూవీ L2 ఎంపురాన్. లూసిఫర్ కు సీక్వెల్ గా L2 ఎంపురాన్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించారు డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, నివిన్ లాంటి సాలిడ్ స్టార్ క్యాస్ట్ కి తోడు హాలీవుడ్ యాక్టర్స్ కూడా సినిమాకి కావలసినంత గ్రాండియర్ తెచ్చిపెట్టారు. ఫస్ట్ పార్ట్ లో చూపించినట్లే ఇందులోనూ ఎమోషనల్ జర్నీని కంటిన్యూ చేశారు. అయితే ఎమోషన్ కి మించి సాలిడ్ యాక్షన్ కనిపిస్తోంది ఎంపురాన్ 2లో. లూసిఫర్ మలయాళంలో హిట్ అయ్యాక పాన్ ఇండియా రిలీజ్ అయి హాట్ టాపిక్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. కానీ ఎంపురాన్ 2 అలా కాదు. అసలు టార్గెట్ చేయడమే పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేసింది. ఫస్ట్ పార్ట్ లోలా జస్ట్ పొలిటికల్ డ్రామా కాకుండా డ్రగ్ డీలర్స్, భారీ యాక్షన్, ఫ్లాష్ బ్యాక్ బ్లాగ్స్ ఇలా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని తెలుస్తోంది. అదే రేంజ్ లో భారీ బడ్జెట్ తో సినిమాని ప్లాన్ చేశారు డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. దీనికి తోడు లైకా ప్రొడక్షన్స్ మ్యాసివ్ బడ్జెట్ సినిమాకి కావలసినంత గ్రాండ్ అప్పీల్ ఇస్తోంది. ఇక రిలీజ్ కాకముందే ఈ మూవీపై స్టార్ డైరెక్టర్ రాజమౌళి రియాక్ట్ అవ్వడం, ట్రైలర్ ఆహా ఓహో అదరహో అనడంతో సినిమాకి నేషనల్ వైడ్ హైప్ క్రియేట్ అవుతోంది. 2019లో రిలీజ్ అయిన మూవీ వరల్డ్ వైడ్ గా 125 కోట్లు వసూలు చేసింది. మరి ఈసారి 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఎంపురాన్ 2 ఇంకెన్ని 100 కోట్లు వసూలు చేస్తుందో, ఎన్ని సినిమాల రికార్డులకు చెక్ పెడుతుందో అని వెయిట్ చేస్తున్నారు మలయాళ జనాలు. ఫ్రైడే బాక్స్ ఆఫీస్ సరికొత్త సినిమాల రిలీజ్లతో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే రోజు. ఈ ఫ్రైడే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు 3 చిన్న సినిమాలు రిలీజ్ అవుతుంటే మరోసారి కలెక్షన్స్ కొల్లగొట్టేందుకు రిలీజ్ అవుతున్నాయి 2 బిగ్గెస్ట్ హిట్ మూవీస్. మరి రిలీజ్ల సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? ఎవరిది అప్పర్ హ్యాండ్ కాబోతోంది? ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ సినిమాలో ఉంటే చాలు. అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే డిఫరెన్స్ చూపించరు ఆడియన్స్. అదే కాన్ఫిడెన్స్ తో ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకు ఆది సాయి కుమార్ షణ్ముగ, సప్తగిరి పెళ్లికాని ప్రసాద్, కొత్త ఆర్టిస్టులతో తెరకెక్కిన టుక్ టుక్ మూవీస్ వస్తున్నాయి.
వీటికి తోడు ఈ చిన్న సినిమాల కలెక్షన్స్ ను గండి కొట్టేందుకు ప్రభాస్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, నాని సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీస్ ఈ శుక్రవారమే రిలీజ్ అవుతున్నాయి. మరటు రీ రిలీజ్ సినిమాల్లో దేనికి ఆడియన్స్ ఓటేస్తారు అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అయిపోయింది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ లోనూ సత్తా చాటుతోంది. ఓటీటీ టీవీలో టెలికాస్ట్ అయినప్పటికీ పాన్ ఇండియా రెబల్ స్టార్ హై వోల్టేజ్ యాక్షన్ ని మరోసారి థియేటర్లో చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సలార్ పార్ట్ 1 కోసం 550 షోలు ప్లాన్ చేస్తే బుక్ మై షోలో దాదాపుగా 1,00,000కు పైగా టికెట్లు అమ్ముడు పోయి సరికొత్త రికార్డు సృష్టించింది. రిలీజ్ కి ముందే సలార్ 1.8 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే దారిలో 10 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ కూడా ఈ శుక్రవారమే రిలీజ్ అవుతోంది. దీనికి ప్రమోషన్లు కూడా ఓ రేంజ్ లో చేసింది నాగాస్విన్ అండ్ టీమ్. ఐ ఫీల్ 10 ఏళ్ళ ముందు ఎంత రెలవెంట్ ఉండేనో ఎవడే 2025లో ఇంకా రెలవెంట్ ఉంది, ఇంకా ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ రిలీజ్ వల్ల ఎంతమంది చూస్తారో సినిమా, దాంట్లో ఒక 1%, 5%, 10% మందికి కూడా ఇఫ్ ఇట్ affects them or if it makes them feel better or if it gives them ఏదో ఒక చిన్న పాజిటివిటీ లైఫ్లో వాళ్ళకి ఇస్తే I think that's great. I think we have the scope to thankfully ఇప్పుడు వైజయంతి and me have like that bandwidth to release this movie and hope that it reaches people, not just ఏదో కమర్షియల్ లా కాకుండా. సో ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్న చిన్న సినిమాల్లో ఆది సాయి కుమార్ హీరోగా, అవికా గౌర్ హీరోయిన్ గా నటించిన డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ షణ్ముగ. పెళ్లి కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించేందుకు పెళ్లికాని ప్రసాద్ మూవీతో వచ్చేస్తున్నారు సప్తగిరి. మూవీని ప్రొడ్యూసర్ దిల్ రాజు తన బ్యానర్ మీద రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాంటసీ, మ్యూజికల్ ఎలిమెంట్స్ తో అంతా కొత్త వారితో తీసిన మూవీ టుక్ టుక్. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశాలు చాలానే సినిమాలో ఉన్నాయన్నారు మేకర్స్. మరి ఆడియన్స్ ఈ 3 సినిమాల్లో దేనివైపు మొగ్గు చూపిస్తారో బాక్స్ ఆఫీస్ రిజల్ట్ తో తెలిసిపోతుంది. సల్మాన్ ఖాన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కాకపోయినా ఈద్ కి మాత్రం ఉండాల్సిందే. ఈద్ కి సల్మాన్ సినిమా ఉంటే ఆ సందడే వేరు. ఆ సందడిని మరోసారి తీసుకొస్తూ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు సల్మాన్. ఈ నెల 30న సికిందర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ఫైనల్ డేట్ ఇచ్చేశారు. అంతేకాదు తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో సికిందర్ స్పెషల్ ప్రీమియర్స్ కూడా చూశారు. మరి ప్రీమియర్ టాక్ ఏంటి? సికిందర్ తో సల్మాన్ హిట్ కన్ఫర్మేనా? సల్మాన్ ఖాన్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సికందర్ మూవీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేసింది. ముందు నుంచి చెప్పినట్టుగానే ఈద్ కి ఈ నెల 30న ఆదివారం సినిమా రిలీజ్ చేస్తున్నట్టు లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేశారు. దాంతో ఈద్ సందడితో పాటు సల్మాన్ సినిమాని ఒక రోజు ముందు నుంచే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ ని మరోసారి తెర మీద చూడ్డానికి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సల్మాన్ ఖాన్ సినిమా సికందర్ కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీనికి తోడు ఈద్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కావడంతో భాయ్ వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో సికందర్ ని ట్రెండ్ చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా పవర్ఫుల్ రోల్ లో సల్మాన్ కనిపిస్తున్న సికందర్ మూవీ స్పెషల్ ప్రీమియర్స్ కి ఫ్యామిలీతో సహా అటెండ్ అయ్యారు సల్మాన్. కంప్లీట్ ఫ్రెష్ లుక్ లో సల్మాన్ హ్యాపీగా కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రీమియర్స్ లో సల్మాన్ సంతోషంగా కనిపించడం, స్మైల్ చేస్తూ ఉండడంతో సినిమా రెస్పాన్స్ అదిరిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దాంతో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఈ సంవత్సరం బాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న బిగ్గెస్ట్ రిలీజ్ కావడంతో ఆడియన్స్ అంతా సల్మాన్ సికందర్ మూవీ వైపే చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోవడంతో ఈ సంవత్సరం సల్మాన్ ఖాన్ సాలిడ్ కలెక్షన్లు రాబడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. మరి మరో 10 రోజుల్లో థియేటర్లోకి వస్తున్న సికందర్ అందరి అంచనాల్ని ఏ రేంజ్ లో అందుకుంటాడో చూడాలి. యూకేలో మెగాస్టార్ సందడి. పెద్దికే ప్రిఫరెన్స్ ఇస్తున్న చరణ్ టీం. ఏప్రిల్లో పోటీ పడనున్న ఓజీ, రాజాసాబ్, క్రేజీ మల్టీ స్టార్ తీసేందుకు ప్లాన్ చేస్తున్న దిల్ రాజు. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో ఘనంగా సత్కరించారు. 40 దశాబ్దాల సినీ సేవలకు మెగాస్టార్ కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది యూకే ప్రభుత్వం. ఓజీ బ్లాస్ట్ ఇక విధ్వంసానికి సిద్ధం కండి అంటూ ఓజీ టీజర్ అప్డేట్ కు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ టీజర్ ను ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది టీం. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న మూవీ రాజాసాబ్. ఈ మూవీ టీజర్ వచ్చే ఉగాది రోజు రిలీజ్ చేస్తారంటూ టాక్ నడుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కుతోన్న RC16 మూవీకి పెద్ద టైటిల్ దాదాపు ఫిక్స్ చేశారని,
ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని న్యూస్. దిల్ రాజు, మార్కో ఫేమ్ డైరెక్టర్ హనీష్ అదేనితో ఓ మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కించే ఛాన్స్ ఉంది. మార్కో మూవీ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. న్యాచురల్ స్టార్ నాని అప్కమింగ్ మూవీ హిట్ 3 నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ నెల 24న ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న బాలీవుడ్ మూవీ జాట్ నుంచి వినీత్ కుమార్ సింగ్ రోల్ రివీల్ చేశారు మేకర్స్. మూవీ ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకొస్తోంది. ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ సింగిల్ రిలీజ్ అయింది. ఏప్రిల్ 11న మూవీ రిలీజ్ కాబోతోంది. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.